సో గైస్ ఈరోజు అయితే మేము దోశ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సో దోశ చేయడానికి రైస్ ఇంకా గుండు పప్పు నానబెట్టాను నేను నైట్. సో దాన్ని ఇప్పుడు మిక్సీ వేసి పక్కన పెడదాం అనుకుంటున్నాను. లంచ్కి ఈరోజు దోశ విత్ మటన్ కర్రీ తిన్నాం అనుకుంటున్నాము. సో చూడాలి. సో ఇక్కడైతే మనకి సోనా మసూరి రైస్ దొరకడం కొంచెం కష్టము. సో దీనికి కూడా బాస్మతి రైస్ యూజ్ చేస్తాం అనమాట. సో రైస్ ఇంకా పప్పు అయితే వేసేసాను. వాటర్ తీసుకుంటాను కొద్దిగా. వాటర్ కొన్ని వేసేసి మిక్సీ అయితే పట్టేద్దాము. మెరిగింది గాయస్ పిండి. సో గాయస్ ఇక్కడైతే మేము 2 వాయిలు వేస్తే సరిపోయింది మా అందరికి. ఒక వాయి అయితే వేసాను. సో 2వ వాయి వేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. సో మీరు దోశ చేసినప్పుడు దాంట్లోకి ఏం తింటారో కామెంట్స్ లో చెప్పండి. సో ఇది లాస్ట్ మాకైతే సరిపోతుంది. మేమంతా 3-4 మెంబర్స్ తినేది. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. సో లాస్ట్కి అయిపోయింది లాస్ట్ వాయా. నెక్స్ట్ మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూడాలి, మటన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని కూడా వీడియో తీస్తాను. మిస్ అవ్వకుండా చూడండి అది కూడా. సో గైస్ మటన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సో దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. సో దోశలోకి మటన్ చేద్దాం అనుకుంటున్నాము ఈరోజు. సో మటన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఎంత 10 minutes డ్రైవ్లో ఉంది మటన్ షాప్. సో మటన్ ఇక్కడ మెషిన్ కట్తో కట్ చేస్తారు. చూపిస్తాను మీకు అది ఎలా కట్ చేస్తారో మటన్ అని చెప్పేసి. సో డే అయితే బాగుంది ఈరోజు. బాగా సన్నీగా ఉంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే కూడా ఇది మంచి రోజు అనమాట ఈరోజు. చూడండి హౌసెస్ ఎంత బాగున్నాయో. సో వెళ్ళే ముందైతే అతను మటన్ షాప్ అతనికి అయితే కాల్ చేసాము. వస్తున్నాం మటన్ తీసుకోవడానికంటే అతను రమ్మన్నాడు. 1/2 hourలో వస్తామంటే సరే వచ్చేయండి అన్నాడు. సో వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయాము, బయలుదేరిపోయాము. సగం దూరం అయితే వచ్చేసాము. సో వెళ్ళేదారిలో ఈ హౌస్లు ఎంత బాగున్నాయని చెప్పి చూస్తున్నా, రికార్డ్ చేస్తున్నాను నేను. సో ఇదే అనమాట నేను కూర్చునే లేక్. ప్రశాంతంగా అది అవతల సైడ్ ఉంటుంది, కనపడుతుంది అటు. సో వచ్చేసాం ఫ్రెండ్స్ మీట్ మార్కెట్కి. రెడ్ చిల్లీస్ మీట్ మార్కెట్. సో మీట్ మార్కెట్ పక్కనే మనకి ఇక్కడ ఒకటి ఇండియన్ స్టోర్ ఉందన్నమాట. సో ఇక్కడైతే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. సో కాకరకాయలు ఇవన్నీ ఉన్నాయి, బీరకాయలు, దోసకాయలు, దొండకాయలు, కూకరకాయలు, టమాటాలు. సో అవన్నీ దొరుకుతాయి అన్నమాట మనకు కావాలనుకుంటే. ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక మునక్కాయలు, చెంచం కూడా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది, లడ్లు,
ఇది ఇండియన్ స్టోర్ అనమాట. మనకి ఇండియాలో దొరికే ప్రతి సామాన్ దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి. మసాలాలు కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మనకైతే ఈరోజు పల్లీలు కావాలి చట్నీ చేయడానికి. సో పల్లీలు అయితే చూసినాను అనమాట నేను పల్లీల కోసము. పల్లీలు కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఎంత 400 grams $3 అంట. 400 grams అంటే ½ కిలో దగ్గర 180. సో పార్కింగ్లో ఒకటి ఇక్కడ స్పోర్ట్స్ కార్ అయితే ఉంది. సో క్రేజీ కదా. వావ్ సెక్సీ ఉంది కార్ అయితే. వీళ్ళేమో ఓపెన్ ఉందని చెప్పి పెట్టారు కానీ డోర్ ఏమో క్లోజ్డ్ ఉంది. సో వెయిట్ చేస్తున్నాం. ఒక 10-15 minutes అయిపోయింది వెయిట్ చేయబట్టి. కాల్ చేసినప్పుడేమో వాళ్ళు అన్నారు ఓపెన్ ఉంది వచ్చేయండి అన్నారు. మరి వచ్చి చూసేసరికి ఇక్కడైతే వాళ్ళు లేరు. సో మేబీ బ్రేక్ వెళ్ళినట్టున్నారు, అది అర్థం అవ్వట్లేదు. సో వెయిట్ అయితే చేస్తున్నాం ఇక్కడ వాళ్ళు వచ్చే వరకు. సో గైస్ మటన్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. సో ఇదే మటన్. అంతా మెషిన్ కట్టే అన్నమాట. గైస్ ఎట్లీస్ట్ అయితే తీసుకున్నాం మటన్. 1.5 kg తీసుకున్నాం. $50 పడింది దగ్గర. సో తీసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళి దీన్ని కుక్ చేయాలి. టైం చాలా పట్టింది. వీళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. కాల్ చేసి మళ్ళీ వాళ్ళని పిలిపించాము. 1 hour టైం పట్టింది ఇక్కడ వెయిట్ చేయడానికి. వెయిట్ చేసి తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేయాలి మటన్. సో గాయస్ మటన్ అయితే తీసుకొచ్చేసాం. మటన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లో ఇప్పుడే ఆనియన్, టమాటా, మిర్చి అన్నీ వేసి అయితే ఫ్రై చేస్తున్నాము. సో దీంట్లో వేసామన్నమాట ఆనియన్, టమాటా, మిర్చి, కరివేపాకు అన్నీ వేసి అయితే దీన్ని బాగా ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసి. సో మటన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము. సో ఇది మటన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఈరోజు రెడీ అవుతుంది ఇడ్లీ విత్ దోశ విత్ మటన్. సో మటన్ కూడా వేస్తున్నాడు ఇప్పుడే ఫ్రెండ్. నార్త్ ఇండియన్ స్టైల్ అన్నమాట ఇది. कितने विजिल्स लगाना है? 12-15. సో లెగ్ పీస్ అయితే తీసుకొచ్చాం మటన్. ఆనియన్, టమాటా, మిర్చి, మసాలాలని వేసి కలిపి సో దీన్ని కాసేపు ఇలా ఉడకనిచ్చి తర్వాత కొన్ని వాటర్ పోసి విజిల్స్ వచ్చేదాకా ఉడికేయాలి. బాగా కొన్ని విజిల్స్ వచ్చేదాకా. కొద్ది కారం వేసి అయితే మిక్స్ చేసేస్తున్నాం బాగా, కారం పొడి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్, సరిపడా వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలి. చూడండి ఎంత టేస్టీగా కనపడుతుందో. వా, ఆయిల్ అయితే వేయలేదు మేము దీంట్లో, మొత్తము నెయ్యి వేసే చేస్తున్నాము. చూడడానికి అయితే భలే టేస్టీగా కనపడుతుంది. చూద్దాం ఎలా తయారైందో. సో కొన్ని వాటర్ అయితే వేసేసాం దీంట్లో. వాటర్ వేసి బాగా మిక్స్ చేసి సో దీన్ని ఇంకా బాయిల్ చేయాలి బాగా కుక్కర్లో. ఒక 10-12 విజిల్స్ వచ్చే వరకు. సో గైస్ మటన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో దోశ పిండి కూడా మన దగ్గర రెడీ ఉంది, పొద్దున చేసింది.
సో దోశ విత్ మటన్ కర్రీ చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో. సో దోశ చేస్తున్నాను, చూద్దాం దోశ ఎలా వస్తుందో. సో దోశ అండ్ మటన్ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ ఇండియాలో అయితే. వావ్ బాగా వచ్చింది ఫస్ట్ దోశ. సో ఆయిల్ అయితే యూజ్ చేయము, మోస్ట్లీ ఇక్కడ గీయే యూజ్ చేస్తాము. సో చూద్దాం విత్ కాంబినేషన్ దోశ విత్ మటన్ ఎలా వస్తుందో. చూడండి గైస్, దోశ చెఫ్ ఇస్ హియర్. సో అందరూ అడుగుతారు దోశ పాయింట్ ఓపెన్ చేద్దామని చెప్పి, మనం చేసే స్టైల్ చూసి. అంటే ఇక్కడ అందరూ నార్త్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ తింటారు అనమాట. సో నేను చేసినప్పుడే తింటారు. వాళ్ళకి చాలా ఇష్టం ఈ దోశ అంటే. బాగా వచ్చింది దోశ. సో చేద్దాం, టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాను ఎలా ఉందో విత్ దోశ విత్ మటన్. స్టే ట్యూన్. సో గైస్ మటన్ ఇది చూడటానికి చూడండి ఎంత బాగుందో, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సో ఇక్కడ మటన్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ దోశ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో ఈ మటన్ కూర, దోశ, వా సూపర్ ఉంది. పీస్ చూద్దాం ఎట్లుందో. సూపర్గా ఉడికింది పీస్ కూడా, చాలా బాగుంది. సో మీరు కమెంట్ చేయండి దోశతో పాటు మీ కాంబినేషన్ ఏది ఫేవరెటో, ఎలా తింటారో. అండ్ ఇట్లాంటివి మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. యా.